హలో, వెల్కమ్ టు ఎస్ఎంఆర్ ఛానల్ అండి. ఈరోజు లంచ్లోకి చికెన్ ఫ్రై చేశాను. సింపుల్ చికెన్ ఫ్రై ఇది. చికెన్ని బాగా 2 టైమ్స్ ఉల్లిపాయ పెద్ద దొడ్డ ఉప్పు వేసి బాగా వాష్ చేసుకున్నాక దాన్ని కొద్దిగా సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నానండి. బాగా కొంచెంసేపు ఒక 10-15 మినిట్స్ ఉడకబెట్టుకున్నాను. తర్వాత తాళింపులోకి కొద్దిగా నూనె వేసి తర్వాత ఉల్లిపాయ 2 పచ్చిమిరకాయలు చీలికలు వేసి అల్లం వెల్లుల్లి కొద్దిగా కొత్తిమీర మిక్సీకి తిప్పినది అది వేసి కొంచెం వేగాక బాగా ఉల్లిపాయ వేగాలండి. కొంచెం చిటికెడు సాల్ట్ వేసినాను వేగడానికి. అది బాగా వేగాక తర్వాత పసుపు 2 స్పూన్స్ కారము కొద్దిగా సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ ఉడకపెట్టేటప్పుడు వేసింటాం కాబట్టి చూసి వేసుకోవాలి ఉప్పు. ఇది వచ్చేసి ఎవరెస్ట్ చికెన్ మసాలా వేసాను కొద్దిగా, అంతేనండి. అది ఉడికిచ్చిన చికెన్ వేసి ఇంక కొంతసేపు అట్లా కొద్దిగా వేగడానికి కారం ఉప్పు కలిసేటట్టుగా వేసిన కారం ఉప్పు చికెన్కి పట్టుకునేటట్టుగా కొంతసేపు ఒక 5-7 మినిట్స్ పెట్టి ఆఫ్ చేశాను. ఇది ఫైనల్ చికెన్ లుక్. ఇది కొత్తిమీర వేసి దించుకోవడమే. ఇది వచ్చేసి చపాతీ, పుల్కా, పరోటా, ఇది దోశ, ఇది పప్పుచారు, అన్నము పప్పుచారు సైడ్ డిష్గా నంచుకోవడానికి అన్నిటికీ బాగుంటుంది.